నమస్తే, నేను సిరి. శివ డైరెక్షన్లో సూర్య గారు హీరోగా, దిశ పటాని హీరోయిన్గా కాంగువా సినిమా అయితే వచ్చింది. మరి ఫస్ట్ డే కలెక్షన్స్ ఎలా ఉన్నాయి, ఇంతకీ సినిమా హిట్టా ఫట్టా? సో ఇలాంటి విషయాలన్నీ కూడా మనకు తెలియజేయడానికి ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ యజ్ఞమూర్తి గారు. నమస్కారం సార్. నమస్తే సిరి. సార్, కాంగువా సూర్య గారి సినిమా. సూర్య గారు తమిళ్ హీరో అయినప్పటికీ కూడా తెలుగు ఇక్కడ ప్రజల్లో అంటే మావాడే మనోడే అని చెప్పేసి మాట్లాడుకుంటారు, అంతమంది ఫ్యాన్స్ ఉన్నారు. సో మరి ఇక్కడ ఈ సినిమా ఎలా ఆడబోతుంది అంటే ఫస్ట్ డే అయింది, కలెక్షన్స్ ఎలా ఉన్నాయి ఏంటంటారు సార్? కంగువా ఆ సినిమా మీద యాంటిసిపేషన్స్ ఎలా ఉండేవి మనందరికీ తెలుసు. ఆ ట్రైలరు, మొదట్లో టీజర్ ఒకటి, ఇంకా చెప్పాలంటే ఫస్ట్ లుక్ ఏదైతే ఆ కంగువా రోలుకు సంబంధించినటువంటి లుక్ బయటకు వచ్చినప్పుడు ఒక మరో లోకంలోకి మనం తీసుకెళ్లే సినిమా ఉండొచ్చు అని చెప్పేసి చాలామంది భావించారు. సో బాహుబలి అనే సినిమా చేసిన తర్వాత చాలామందికి, అంటే కేవలం తెలుగు వాళ్ళకి మాత్రమే కాకుండా మిగతా భాషల ఫిల్మ్ మేకర్స్కి, డైరెక్టర్స్కి బాహుబలి అనేది ఒక కేసు స్టడీ లాగా అయిపోయిందని చెప్పాలి. మణిరత్నం లాంటి దిగ్దర్శకుడే, ఒక గొప్ప క్రియేటరే నేను పొన్నియిన్ సెల్వన్ అనే సినిమా తీశానంటే రాజమౌళి చూపిన మార్గం వల్లే, అతను చేసినటువంటి ఆ బాహుబలి సినిమా RRR అతను తీసిన విధానం చూసి ఆ ఇన్స్పిరేషన్తోనే నేను ఈ పొన్నియిన్ సెల్వన్ తీయడానికి సాహసించాను అని చెప్పి అలాంటి డైరెక్టర్ చెప్పాడు. సో ఇప్పుడు మనం కంగువా సినిమా చూసినప్పుడు కూడా మనకు అది కనిపించేది అదే, ఆ బాహుబలి ఇన్స్పిరేషన్. అంటే ఒక కొత్త ప్రపంచంలోకి, అంటే ఈ కాలం కాని ఇంకొక కాలాన్ని సృష్టించాలి, ఈ లోకం కాని ఇంకొక లోకాన్ని సృష్టించాలి. సో అప్పుడు జనం ఒక ఎగ్జైట్ అవుతారు. ఒక కాల్పనిక ప్రపంచం, ఒక ఫ్యాంటసీని సృష్టిస్తే అది జనాలు బాగా ఆదరిస్తారు అనేది చాలామంది భావిస్తూ నమ్ముతూ వస్తున్నారు. అందులో భాగంగా శివ ఇప్పుడు దాకా తను వెళ్ళని ఒక జానర్లోకి వెళ్ళాడు, ఒక ఫ్యాంటసీ వరల్డ్ని సృష్టించాడు. సో నేను ఇదివరకు చెప్పినట్టు పంచద్వీప సమూహం, అందులో ఆ పంచద్వీపం అంటే పంచకోణలు, అలాంటి ఒక దాన్ని సృష్టించి ఒక్కొక్క పేరు పెట్టి దానికి అతను ఏదైతే చేశాడో అది కలెక్షన్ల రూపంలో చూస్తే అంతగా రిఫ్లెక్ట్ కాలేదు అనే చెప్పాలి. వరల్డ్ వైడ్గా చూసినప్పుడు కేవలం 12% లోపలనే మొదటి రోజు ఓపెనింగ్స్ అనేవి, అంటే 11.5 మధ్యలోనే ఆ పర్సంటేజ్ లోపలనే ఓపెనింగ్స్ అనేవి వచ్చినట్టుగా మనకు అర్థమవుతుంది యాజ్ పర్ ట్రేడ్ సర్కిల్స్. ఇక తెలుగు మిగతా అంటే వరల్డ్ వైడ్గా చూసుకున్న దానికంటే తెలుగులోనే బెటర్గా పర్సంటేజ్ వచ్చిందని చెప్పాలి. సో ఇక్కడ మోర్ దాన్ 60% కలెక్షన్ వచ్చింది మొదటి రోజు, ఇక్కడ బిజినెస్ అయిన దాంతో పోల్చుకుంటే కనుక. సో మనకి వచ్చిన వివరాలు ట్రేడ్ సర్కిల్స్ నుంచి మనకు అందిన సమాచారం ప్రకారం ఎలా వచ్చిందో నేను చెప్తాను. సో మనకి ఇక్కడ బిజినెస్ అయింది ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 2 రాష్ట్రాలకి 24 కోట్ల బిజినెస్, దాని వాల్యూ అని చెప్పేసి కంగువా ప్రీ బిజినెస్ వాల్యూ అని చెప్పేసి ట్రేడ్ వర్గాల వాళ్ళు చెప్పినటువంటి మాట. సో ఇప్పటి వరకు చూసుకుంటే అంటే మొదటి రోజు, సో అందులో 3.9 crore షేర్ వచ్చింది. గ్రాస్ పరంగా చూసుకున్నప్పుడు 6.4 crore వచ్చింది, షేర్ అయితే 3.9 crore. సో ఇది మనం పర్సంటేజ్ ప్రకారం చూసుకుంటే 16% పైన వచ్చిందట్టు మనకి అర్థమవుతూ ఉంది. సో ఇది తెలుగు రాష్ట్రాలు. అందులో నైజాంలో వచ్చేసి 1.47 crore, ఆంధ్రాలో వచ్చేటప్పటికి అంటే సీడెడ్ కాకుండా, రాయలసీమ కాకుండా 1.81 crore, అలాగే రాయలసీమ వచ్చేసి 0.62 crore, అంటే 62 లక్షలు. ఇది షేర్ నేను చెప్పింది, ఇది వచ్చింది. అదే ఓవరాల్గా చూసినప్పుడు మొత్తం వరల్డ్ వైడ్గా దీని బిజినెస్ వాల్యూ చూసినప్పుడు ఆల్మోస్ట్ 179 కోట్లు దీని బిజినెస్ వాల్యూ వరల్డ్ వైడ్గా. సో అందులో ఇప్పుడు వచ్చింది కేవలం 19 కోట్లు మాత్రమే మొదటి రోజు. యాక్చువల్గా సూర్య లాంటి స్టార్ హీరో సినిమాకి 40 to 50 crores రావాలి ఓపెనింగ్స్ అనేవి. అట్లాంటిది చూస్తే కేవలం 19 కోట్లే, అంటే అది కన్వర్ట్ చేస్తే పర్సంటేజ్లో 11+ షేర్ పర్సంటేజ్ మాత్రమే వచ్చింది. సో తమిళనాడులో చాలామంది ఊహలకు భిన్నంగా తక్కువ కలెక్షన్స్ రావటం, కేవలం 11.45 crore గ్రాస్, అది షేర్ కూడా కాదు, కేవలం 11.45 crores వచ్చింది. మన దాంట్లో అంటే 6.4 మన దగ్గర వస్తే అక్కడ 11.45 రావడం అనేది చాలా తక్కువ కింద లెక్క.
సో యాక్చువల్గా వాళ్ళ ఓన్ స్టేటు తమిళనాడు ఎక్కువ రావాలి. చాలా పెద్ద స్థాయిలో రావాలి, కానీ చాలా తక్కువ కలెక్షన్స్ వచ్చినట్టు మనకు కనిపిస్తుంది. కర్ణాటకలో 2.3 క్రోరు, కేరళలో కర్ణాటకలో కంటే కేరళలో బెటర్గా వచ్చింది, 3.9 క్రోర్ వచ్చింది. గ్రాస్ చెప్తున్నాను నేను. సో అట్లాగే హిందీ బెల్ట్లో కానివ్వండి, మిగతా మొత్తం కూడా చూసుకుంటే నార్త్ బెల్ట్ అంతా కూడా 4.75 క్రోర్ గ్రాస్ వచ్చింది. అంటే ఓవరాల్గా ఓవర్సీస్లో వచ్చేటప్పటికి 11.4 క్రోర్ వచ్చింది. అంటే ఆల్మోస్ట్ తమిళనాడులో ఎంత వచ్చిందో అంత ఓవర్సీస్లో వచ్చింది. సో మొత్తంగా చూసుకుంటే 40,20,00,000 గ్రాస్ వచ్చింది. సో ఇది షేర్గా చూసుకుంటే 19 కోట్లు అని చెప్పేసి ట్రేడ్ వర్గాల వాళ్ళు చెప్తున్నటువంటి మాట. మరి మొదటి రోజు కేవలం వరల్డ్వైడ్గా చూసుకున్నప్పుడు 11% మాత్రమే వచ్చిందండి. ఇంకా 89% రావాలంటే చాలా డిఫికల్ట్ టాస్క్ అది. సో ఈరోజు రేపు ఎల్లుండి అంటే శుక్ర శని ఆదివారం చాలా క్రూషియల్. ఎంత మ్యాక్సిమం ఈ సినిమాకి రాగలిగితే సో మిగతా, ఎందుకంటే సోమవారం నుంచి ఆటోమేటిక్గా తగ్గిపోతాయి, అందరికీ తెలిసింది, అది చాలా తగ్గిపోతుంది. సో మ్యాక్సిమం కలెక్షన్స్ అంతా కూడా నిన్న గురువారం ఈ సినిమా రిలీజ్ అయిన రోజు లాంగ్ వీకెండ్ వచ్చింది. ఈ 4 రోజుల్లో వచ్చిన ఏదైతే కలెక్షన్స్ ఉంటాయో అవే ప్రధానంగా ఈ అంటే ఎవరైతే దీని మీద పెట్టుబడి పెట్టారో వాళ్ళకి వచ్చే డబ్బు అని చెప్పాలి. ఆ తర్వాత చూసుకుంటే చాలా తక్కువ అయిపోతుంది. సో రిపోర్ట్ కూడా పాజిటివ్గా అనిపించట్లేదు. దీని మీద వచ్చిన రివ్యూస్ కానివ్వండి, సో మౌత్ టాక్ కానివ్వండి, కొంచెం మిక్స్డ్ టాకే ఉంది. సో అంటే ఆ ఎమోషనల్ కనెక్టివిటీ అనేది అప్పటి 1060వ సంవత్సరం ఆ కాలంలో జరిగిన కథ ఏదైతే అని చెప్పారో దానికి ప్రస్తుత కాలం 2024కి మధ్య ఉండేటువంటి ఆ కనెక్టివిటీ అనేది చాలా అన్యాచురల్గా అనిపించింది. అంటే లాజికల్గా అనిపించకపోయినా కానీ కన్విన్సింగ్గా ఉండాలి. సో ఆ కన్విన్సింగ్గా లేదు అని, అలాగే ఒక ఎమోషనల్ కనెక్టివిటీ ఏదైతే ఉందో కథకి ప్రేక్షకుడికి మధ్య, ఆ ఎమోషనల్ కనెక్టివిటీ కూడా ఈ సినిమా కల్పించలేకపోయింది ప్రేక్షకుడికి. సో అటు కంగువతో కానీ క్యారెక్టర్తో కానీ, కంగువ కొంచెం సంహౌ బెటర్ అని చెప్పాలి. ఇప్పుడు కాలానికి సంబంధించిన ఫ్రాన్సిస్ అనే ఒక బౌంటీ అతన్ని క్యారెక్టర్ తోటి ఆడియన్స్ సహానుభూతి చెందకపోవడం, కనెక్ట్ కాలేకపోవడం అనేది, అలాగే ఆ పాత్రకి కీలకమైనటువంటి ఒక చిన్నపిల్లాడి పాత్ర ఏదైతే ఉందో ఆ పాత్రకి మధ్య ఆ ఎమోషన్ కూడా సరిగా పండలేదు అనేది వచ్చింది. పైగా తను తీసుకున్న ఏదైతే ఆ పంచద్వీప సమూహం ఈ కోనలు ఇవన్నీ తీసుకున్నాడో అతను ఒక విజువల్ వండర్ని సృష్టించాలని తప్పించాడే కానీ ఆ కథలో బలమైనటువంటి పాయింట్, సో ఒక ఎమోషనల్ బాండ్ని కనెక్షన్ ఏదైతే ఉందో దాన్ని సృష్టించడంలో ఫెయిల్ అయ్యాడు అనేది ప్రధానంగా ఈ సినిమాకి సంబంధించినటువంటి మైనస్గా చెప్పుకోవాలి. అదే కలెక్షన్లో కూడా ప్రతిఫలిస్తుందని చెప్పేసి అనుకోవాలి. సో మొత్తానికి సూర్య కొంచెం బ్యాడ్ ఫేజ్లో ఉన్నాడని మనం చెప్పుకున్నాం. అతను ఒక పెద్ద హిట్ ఇచ్చి చాలా కాలం అయిపోయింది. సో కంగువతోటి మళ్ళీ అతను బౌన్స్ బ్యాక్ అవుతాడని చెప్పేసి అభిమానులందరూ కూడా ఎదురు చూస్తున్న టైము. సో ఆ కంగువ ఇచ్చినటువంటి ఆ ట్రైలర్ కానివ్వండి, మిగతా పాటలు కానివ్వండి, అవి ఇచ్చినటువంటి హైప్ ఏదైతే ఉందో అది తగ్గట్లుగా ఈ కలెక్షన్స్ ప్రతిఫలించట్లేదు. సో చూడాలి ఈ 4 రోజుల మొత్తంగా చూసుకుంటే ఈ లాంగ్ వీకెండ్ వచ్చే కలెక్షన్స్ ఏవైతే ఉన్నాయో, సో మేబీ మొదటి రోజే 11% వచ్చింది కాబట్టి మిగతా రోజుల్లో కొంచెం పెరిగితే అది అంటే నేను అనుకోవటం ఈ 4 days వీకెండ్ ఏదైతే ఉందో దీంట్లో కనీసం 60% అయినా అది లాగగలిగితే సో మిగతా కొంత నష్టం అనేది తగ్గుతుందని చెప్పాలి. అది కూడా లాగకపోతే మాత్రం దీన్ని నమ్ముకున్న వాళ్ళందరూ కూడా మునిగిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పాలి. రైట్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.